ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి సెక్యూరిటీని పెంచారు. ఆ పార్టీయే తమకు సొంతంగా భద్రత ఏర్పాటు చేసుకుంటుంది. జగన్ తాడేపల్లి నివాసానికి వెళ్లే రోడ్డు తెరవడంతో పాటు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో జగన్ భద్రత పట్ల పార్టీ కొన్ని చర్యలు తీసుకుంది. భద్రత కోసం ఇందులో భాగంగా జగన్ ఇంటి భద్రతను ఒక ప్రైవేట్ సెక్యూరిటీకి అప్పగించింది. దాదాపు 30 మంది ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది అనుక్షణం కాపలా ఉండేలా పార్టీ నాయకత్వం చర్యలు తీసుకుంది. ఈ రోజు నుంచే భద్రతా చర్యలు ప్రారంభమయ్యాయి. సెక్యూరిటీ సిబ్బంది జగన్ ఇంటికి చేరుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటికైతే సెక్యూరిటీని పెంచుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రైవేట్ సిబ్బంది సెక్యూరిటీ ఇంటికి అయితే చేరుకుంటున్నట్టు దృశ్యాలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి రమేష్? అమూల్య, ఏదైతే మరి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు జెడ్ కేటగిరీలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇటీవల నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన తర్వాత ఒక మాజీ మంత్రికి ఎలాంటి సెక్యూరిటీ కల్పిస్తుందో అలాంటి సెక్యూరిటీ ప్రభుత్వం కల్పించింది. అయితే జెడ్ కేటగిరీ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి పూర్తిగా భద్రత తగ్గించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అక్కడ తాడేపల్లి నివాసం, ఆయన నివాసంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ దారి పూర్తిగా బ్లాక్ చేసినటువంటి 5 ఏళ్లుగా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత ప్రజలు కూడా చాలా ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ బజార్ కి వెళ్లాలంటే తిరిగి 2 బజార్ల నుంచి మళ్ళీ తిరిగి రావాల్సి ఉంటున్నటువంటి నేపథ్యంలో అయితే ఆ గతంలో కూడా ఆ ప్రాంతం నుంచి ఎవరు అనుమతించట్లేదని చెప్పి కూడా అక్కడ స్థానిక ప్రజలు కూడా ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కొన్ని ఆంక్షలు విధించాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో ఆ దశగానే అధికారులు నడుచుకున్నటువంటి పరిస్థితి. అయితే ఒక్కసారిగా అటు మాజీ మంత్రి అవ్వటం, అదేవిధంగా భద్రతని తగ్గించడం పట్ల కూడా మరి ముందస్తుగా కూడా పార్టీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారంతో కూడా మరి ప్రైవేట్ సెక్యూరిటీ 30 మంది సెక్యూరిటీని కూడా నియమించింది. ఈ రోజు వారు విధులకు జాయిన్ అయ్యారు. అక్కడ తాడేపల్లి నివాసంలో అక్కడ చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి అధికారిక సిబ్బంది పర్మిషన్ తీసుకొని వారి ఐడెంటిఫై చూసిన తర్వాత కూడా వారిని లోపలికి అలౌ చేసినటువంటి పరిస్థితి అయితే మనం ఆ విజువల్స్ లో కూడా స్పష్టంగా చూసుకోవచ్చు. అమలే ఏదైతే మరి గతంలో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక మార్లు కూడా సెక్యూరిటీ సంబంధించి అటు స్థానికంగా తాడేపల్లి నివాసం, ఆయన ఉండేటువంటి నివాసం దగ్గర నుంచి కూడా చాలా సామాన్య ప్రజలు అక్కడ నివసించేటువంటి పరిస్థితి కనపడింది. ఎందుకంటే సెక్యూరిటీ ఇబ్బందుల కారణంగా కానీ గతంలో అనేక ఆంక్షల విషయంలో కానీ అనేక మార్లు కూడా ఫిర్యాదులు అందినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం తాడేపల్లి ఆయన నివాసం నుంచి చుట్టూ రోడ్డు మార్గం కూడా ఎవరైనా తిరగవచ్చు అనే ఒక ప్రభుత్వ అధికారులు కూడా అలౌ చేసినటువంటి నేపథ్యంలో ఆ దశగానే ఈరోజు ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ముందస్తుగా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ సెక్యూరిటీని తెచ్చుకొని అక్కడ ఉన్నటువంటి నివాసానికి సెక్యూరిటీగా ఉంచుకున్నటువంటి పరిస్థితి కనపడింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గతంలో 2019లో కూడా మనం చూసుకోవచ్చు అమూల్య, గతంలో 2019 పాదయాత్ర చేసినటువంటి సమయంలో కూడా ఆ ప్రైవేట్ సెక్యూరిటీ మధ్య ఆయన ప్రచారం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆయన నివాసానికి కూడా ప్రైవేట్ సెక్యూరిటీ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇది కొత్త ఏం కాదు. గతంలో ప్రైవేట్ సెక్యూరిటీ మాజీ ముఖ్యమంత్రిగా అయినటువంటి ఎవరైనా కానీ ఇలాగ ప్రైవేట్ సెక్యూరిటీ కొనసాగినటువంటి అవకాశం ఉంది. అయితే నారా చంద్రబాబు నాయుడుకి భద్రత దృష్ట్యా, ఎందుకంటే కేంద్రం కల్పించింది కాబట్టి అటు ప్రత్యేక భద్రత ఉండటం పట్ల కూడా ఆయన మాజీ మంత్రిగా ఉన్నా కానీ అటు ఇప్పుడు ప్రస్తుతం మంత్రిగా ఉన్నా కానీ అదే సెక్యూరిటీ కొనసాగేటువంటి అవకాశం ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా భద్రత తగ్గించారు. ఆయన నివాసానికి కానీ ఆయనకి పర్సనల్ సెక్యూరిటీ కానీ పూర్తిగా తగ్గించినటువంటి నేపథ్యంలో ఆయన ప్రైవేట్ సెక్యూరిటీకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. రానున్నటువంటి రోజుల్లో ఆయన ప్రచారంకి వెళ్ళినా కానీ ఇదే సెక్యూరిటీ కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన ముందస్తుగా అటు ప్రజల్లోకి వెళ్ళినా కానీ అటు ప్రచారానికి కానీ రానున్నటువంటి రోజుల్లో అనేక కార్యక్రమాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ముందస్తుగానే సెక్యూరిటీని నియమించుకున్నారు. ఇదే సెక్యూరిటీ కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది అమూల్య. రైట్, థ్యాంక్ యూ రమేష్.